ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీకాంత్ ఎర్రమల్లి గారు ఉన్నారు. వీరు హ్యుమానిటీస్ ప్రొఫెసర్ అండ్ మన ఇండియన్ మైథాలజీ మీద కూడా చాలా రీసెర్చ్ చేసి కొన్ని బుక్స్ కూడా రచించారు. సో వీరితో కొన్ని మా విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. హలో అండి శ్రీకాంత్ గారు, నమస్తే. మనం రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, బట్ ఎక్కడే కానీ ఫస్ట్ మనం పూజించేటప్పుడు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు, ఏవి స్టార్ట్ చేసినా కానీ ఎక్కువగా. అయితే మనకి ఇది అమ్మవారి గురించి తెలుసుకున్నప్పుడు రకరకాల రూపాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్గామాత అని చెప్పేసి, ఇంకా ఇప్పుడు మనకి వారాహి అమ్మవారు అని రకరకాలుగా మనం వివిధ రూపాల్లో మనం తలుచుకుంటూ ఉంటాం అమ్మవారిని. అయితే ఈ రూపాలకి సంబంధించి అవి మనకి హిస్టరీలోకి వెళ్ళి చూసుకుంటే ఎలా అవి వచ్చాయి అని కానీ, లేదంటే అది ఎంత ప్రాచీనమైనది, అమ్మవారు స్టార్ట్ అయినప్పుడు కానీ, హిస్టరీ స్టార్ట్ చూసుకున్నప్పుడు కానీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో దాని గురించి కొన్ని విషయాలు మాకు ఈరోజు మీరు చెప్పాలి. తప్పకుండా. సో చూడండి, సో మన ఇండియన్ కల్చర్, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాను నేను. అంటే ఇండియా యాజ్ ఎన్ ఎంటైర్ యూనిట్ వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత ప్రాచీనమైనది అంటే, దాదాపుగా మనము నాగరిక భారత ఖండం గురించి చెప్పుకోవాలి అంటే కనీసం 8000 BCE, అంటే బిఫోర్ కామన్ ఎరా అంటారు. 8000 సంవత్సరాలకు ముందు నుంచి చెప్పుకోవాల్సి వస్తుంది. అంత ప్రాచీనమైనటువంటి నాగరిక చరిత్ర భారతదేశానికి ఉంది. అంటే మన భారత ఖండం అనేది ఒక చిన్న దేశం లాగా కాదు. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా పెరీనియల్ గా, అంటే కంటిన్యూస్ గా, నిర్జరంగా అలా పారుతూ ఉన్నటువంటి నాగరికతల్లో ఒకే ఒక నాగరికత అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఆ తర్వాత ఏ నాగరికత తీసుకోండి, ఈజిప్షియన్ కానీ, మెసోపొటేమియన్ కానీ, తర్వాత అమెరికన్ సబ్ కాంటినెంట్స్ లో ఉన్నటువంటి సివిలైజేషన్స్ కానీ, ఏ సివిలైజేషన్ అన్నా కూడా అలా కంటిన్యూస్ గా అదే కల్చరల్ విషయాలని అలా కొనసాగుతూ రాలేదు, బ్రేక్ అయిపోతూ వచ్చాయి ఎక్కడో ఒక చోట. కానీ దాదాపుగా ఇప్పుడు మన నవీన నాగరిక భారత ఖండం గురించి చెప్పుకునేటప్పుడు కనీసం 5000 సంవత్సరాల నుంచి అయినా మనం ఇంతవరకు ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్లు నాగరిక చరిత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ చరిత్ర అనేది మనకి మిస్ అయిపోయింది లేదు కాదు. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో, మనకున్నటువంటి ఉపనిషత్తుల్లో, వేదాల్లో అలాగ నిక్షిప్తమై ఉంది. దాన్ని సరిగ్గా మనం తీసుకొని అనలైజ్ చేసి కొరాబరేట్ చేసుకుంటే చాలా స్టార్ట్లింగ్ విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రైమోడియల్ డైటీస్ అంటాం. అంటే ఏంటంటే ప్రకృతి, పురుషుడు. మహాకవి కాళిదాసు కూడా, అంటే దాదాపు ఇప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం కాళిదాసు రాసినటువంటి దాంట్లో కూడా వేదాల నుంచి అలాగే పురాణాల నుంచి తనకు తెలిసినటువంటి అతి ముఖ్యమైన, భారతదేశంలో ఉండే అతి గొప్ప, చాలా నాలెడ్జబుల్ మహాకవుల్లో కాళిదాస్ గారు నెంబర్ 1 గా చెప్పుకుంటారు. ఆయన కాళీ ఉపాసకుడు. సో అమ్మవారిని ఆయన ఉపాసన చేసినట్టు బహుశా ఎవరూ చేయలేదు. ఆయన మహత్యం తెలుసు మనకి. ఆయన హ్యాస్ అన్ ఎపిఫానిక్ మూమెంట్, ఒక సడన్ మూమెంట్ లో ఆయనకి ఎలా జ్ఞానోదయం ఎలా అయిందో, అమ్మవారి కటాక్షంగా జరిగిందో. సో ఈ ఉపాసన అనేది ఎప్పటి నుంచో ఉంది. శక్తి ఆరాధన అనేది నేను చెప్పినటువంటి ఈ అర్ధనారీశ్వరులు కానీ సగభాగం అన్నమాట. పరమశివుడు, పార్వతీదేవి అనేది ప్రైమోడియల్ డైటీస్ గా మన భారత ఖండంలో వేల సంవత్సరాల నుంచి ఉంది. దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆర్కియలాజికల్ గా చెప్పడానికి కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. వీటిని శక్తి కల్ట్ కానీ, ఆ తర్వాత చాలా కల్ట్ వర్షిప్స్ తర్వాత వచ్చాయి. కానీ ఇనీషియల్ గా బిగినింగ్ డేస్ లో ప్రైమోడియల్ మదర్, ప్రైమోడియల్ ఫాదర్, అమ్మగా ఒక పరమేక పితామహుడిగా పరమశివుణ్ణి, పార్వతీదేవిని కొలవడం అనేది దాదాపుగా మీకు నేను ఇందాక చెప్పినట్లు ఐవిసి, సింధులోయ, సరస్వతి సింధు నాగరికత ఆ కాలంలో, దానికన్నా ముందు ఎర్లియర్ టైమ్స్ నుంచి కూడా ఉన్నాయి. 5000 years బిఫోర్ అని చెప్పి దగ్గర నుంచి కూడా ఉంది. శ్రీకృష్ణుని యొక్క పురాణాల్లో, హరివంశంలో కూడా శ్రీకృష్ణుల వారు పరమశివుణ్ణి, పార్వతీదేవిని ఉపాసన చేసినట్లు మనకి హరివంశంలో, భాగవతంలో కూడా కనిపిస్తుంది. భీష్మ పర్వంలో ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా క్లియర్ గా పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు హిస్టరీకి వస్తే శక్తి ఆరాధన అనేది శాక్తేయము అనేటువంటి ఒక సెపరేట్ ప్రత్యేకమైనటువంటి ఒక విభాగంగా ఈ దేవి ఆరాధన, శక్తి ఆరాధన అనేది మన భారత ఖండంలో పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా చెప్తారు. మనకి సౌందర్య లహరి గురించి చెప్పారు ఆయన. అలాగే అమ్మవారి గురించి చెప్తూ మణిద్వీప వర్ణన, దానికి ముందు వేదవ్యాసులు రచించారు, మణిద్వీప వర్ణన గురించి చెప్పారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇక్కడ నేను. ఇక్కడ నుంచి దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం అప్రాక్సిమేట్ గా ద గ్రేట్ ఫిలాసఫర్ ఆఫ్ ద వరల్డ్ గా చెప్పుకునే ఒక గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో
మా గురువు గారు ఒకసారి ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఆయన ఈజిప్ట్ అనేటువంటిది అప్పటికే చాలా గొప్ప మహానగరం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3000-2000 BC ఆ టైం, అంటే ఇప్పటి నుంచి దాదాపుగా 4000 సంవత్సరాల క్రితము ఒక గ్రేట్ నాగరికత ఉండేదట. దాని పేరు అట్లాంటిస్ అనేటువంటి ఒక నాగరికత ఉండేదట. ఈ నాగరికత ఈజిప్ట్ కి సంబంధించింది కాదు, కానీ ఈజిప్ట్ కి ఎవరో చెప్పారట. అది నేను రాస్తున్నానని ఆయన పుస్తకాల్లో. ప్లాటో ఇక్కడికి 2000 సంవత్సరాల క్రితం రాసుకున్నారు. అక్కడికి 2000 సంవత్సరాల నుంచి ఆ పైన ఒక మహానాగరికత ఉండేది, చుట్టూ రౌండ్ గా ఉండి ఒక ద్వీపంలాగా ఉండి అద్భుతమైన ప్రాకారాలతోటి, వజ్రాలతోటి, మణులతోటి, చాలా రిచ్ అండ్ బౌండ్ఫుల్, హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా చాలా మంది ఉండేవారు. దీనికి ప్రాకారాలు, ఒక పోర్ట్స్ అన్ని ఉండేవి. మధ్యలో కాన్సెంట్రిక్ గా 1 by 1 లేయర్స్ లో వస్తే సెంట్రల్ మెయిన్ హబ్ ఉండేది. వీళ్ళు ప్రపంచ దేశాలు మొత్తం తోటి కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ప్రపంచం మొత్తానికి నాగరికత వీళ్ళ నుంచి చేశారు అని. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టు దేవి భాగవతంలో ఉన్న మణిద్వీప వర్ణనకు వద్దాం. ఎప్పుడైనా మనం చదువుకునే మణిద్వీప వర్ణనలో ఈ మన అమ్మవారు ఏ విధంగా అయితే ప్రాకారాల్లో ఉన్నారు, ఎటువంటి వజ్రాలు వైడూర్యాలతో పొదిగినటువంటి ఈ చుట్టుపక్కల నగరం ఉంది, బంగారంతో ఏ విధంగా తయారు చేయబడినటువంటి లేపనాలు ఉన్నాయి, ఎటువంటి మహామహా జ్ఞానులు, గొప్ప గొప్ప ఋషులు, వీళ్ళందరూ దీనికి ప్రాకారాలుగా ఎలా ఉన్నారు, దీంట్లో ఆలవాలంగా ఎలా ఉన్నారని చెప్తూ మణిద్వీప వర్ణన ఉంటుంది. వేదవ్యాసులు రచించారు, ఇది దేవి భాగవతంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ నేను ఇందాక చెప్పినటువంటి ఈ క్రానికల్స్ కి వద్దాం. వాళ్ళు హిస్టారికల్ గా విన్న కథలు. మన భారతదేశాన్ని ఇంతకుముందు పెనిన్సులర్ కంట్రీగా లేదు, జంబూ ద్వీపము అని చెప్పుకునేవాళ్ళం. అంటే ఎంటైర్ భారతదేశము ఒకప్పుడు ద్వీపఖండంగా ఉండేది అని చెప్పేవారు. అంటే మణిద్వీప వర్ణన అంటే ఈ ద్వీపఖండం అనుకోవచ్చా? ఇప్పుడు మనం హిస్టరీలోకి కొంచెం వెళ్ళి చూసినట్లయితే మన భారతదేశం నుంచి దాదాపుగా 70-80% వరకు ఆ టైంలో, నేను చెప్పింది సింధు సరస్వతి నాగరికతల టైంలో వర్తకం ద్వారా జరిగినవి. దాదాపుగా 1000 సంవత్సరాలు జరిగింది. విలువైనటువంటి వజ్రాలు, అలాగే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి లెపేజ్ లెజలి లాంటి ప్రెషియస్ స్టోన్స్, జెమ్స్, అలాగే స్పైసెస్ ఇందాక చెప్పుకున్నాం మనం. అంటే అవర్ ఇండియా ఈజ్ రత్న గర్భ, మన భారతదేశం అని చెప్తారు. అంటే అమ్మవారి గురించి చెప్పినటువంటి ఈ రోజు కూడా మనము పట్టణంలో పవిత్రంగా కూర్చుని పూజించేటువంటి మణిద్వీప వర్ణన గాని, లేదంటే సౌందర్యలహరి అని అమ్మవారి గురించి చెప్పేటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క రెఫరెన్సెస్ గాని, హిస్టారికల్ గా మనం అక్కడ చూసినటువంటి క్రానికల్స్ కి టాలీ అవుతున్నాయి కదా. మన భారతదేశం ఇప్పుడు పెనిన్సులర్ కదా అంటారు. మన అందరికీ తెలుసు, కొన్ని వేల సంవత్సరాల క్రితం గోండ్వానా షిఫ్ట్ అనేటువంటి ఒక టెక్టానిక్ మూవ్మెంట్ వల్ల హిమాలయాస్ నెమ్మదిగా నట్ చేసుకుంటూ వెళ్ళి ఇది భరత ఖండం అనేది ఒక పెనిన్సులర్ రీజన్ గా మారింది, కానీ ఇంతకు ముందు ఒక ద్వీపకల్పంగా ఉండేది. దానికి ఇది టాలీ అవుతుంది అనుకోవచ్చా? సో ఈ వీటన్నిటికీ ఆలవాలంగా ఉన్నటువంటి ఆ శక్తి ఆరాధన ఎవరైతే ఉన్నారో, ఆ ప్రైమోడియల్ డైటీ, ఈ ఆరాధన అనేది కనీసం 5000-6000 సంవత్సరాలకు ముందు నుంచి మన భారతదేశంలో ఉంది. అదే శాక్తేయము, శక్తి ఆరాధనము అని చాలా మంది కవులు, ఆ తర్వాత తెలుగులో అన్నమాచార్యులు వారు కూడా చాలా సందర్భాల్లో శాక్తేయం గురించి చెప్తారు. సో ఈ అమ్మవారి ఆరాధన అనేది ఆ విధంగా అన్ని వేల సంవత్సరాల నుంచి ఉందని చెప్పడానికి మనకి చాలా సహేతుకమైనటువంటి ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడే మనకి కనిపిస్తున్నాయి అంటారు యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us.